ఒక మీ కెరియర్లో ఒక రైట్ పాత్ చూసుకోవడానికి మెట్రిక్స్ ఇన్స్టిట్యూట్ ఈస్ బెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆల్, మైసెల్ఫ్ సురేష్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కడప. మన మ్యాట్రిక్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో కొత్తగా 30 days సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఏఏ పవర్డ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ 11 to 12 బ్యాచ్ అయితే అక్కడ జరుగుతుంది. అండ్ మనం డైరెక్ట్ క్లాస్లోకి అయితే ఎంటర్ అవుదాము. రండి. మీరు సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ ఆల్, ఎస్టర్డే మీకు ఒక టాపిక్ చెప్పింటారు. ఆ టాపిక్ గురించి అడుగుతాము. అంటే మీరు ఆ టాపిక్లో ఏం నేర్చుకున్నారు, కొత్తగా ఏం నేర్చుకున్నారు, అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు చెప్పాలి. టాపిక్ గురించి అయినా జస్ట్ ఓకే సార్. యాక్టివ్ మీ స్టూడెంట్స్ అంటే అందరూ ఆల్మోస్ట్ యాక్టివ్గానే ఉంటారు సార్. మీరు ఎలా మేము ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి, దీని గురించి మాకు ఒక ఏమంటారు పుషప్ అని చెప్పవచ్చు. మేము ఎక్కడ బ్యాకప్లో ఉన్నాము, ఏమేమి నేర్చుకొని కూడా కొంచెం మోటివేషనల్ అంటే ఏమిటి, జస్ట్ మాకు కొంచెం సేపటి వరకు మోటివేట్ చేస్తారు. కానీ సార్ వచ్చి మా డౌన్ పాయింట్స్కి ప్రజెంట్ చేశారు. మీలో ఏం డౌన్ ఉంది, దానికి మీరు ఎలా ఫార్వర్డ్ కావాలి, దానిని ఎలా చేంజ్ చేయాలి. ప్రతి స్టూడెంట్ అయినా ప్రతి మనిషిలో ఒక 5 qualities ఉంటాయి. వాడు పాజిటివ్ అయినా పాజిటివ్ థింకింగ్ ఉంటాడు, నెగిటివ్ థింకింగ్ ఉంటాడు, యూజ్లెస్ ఫెల్లో ఉంటాడు, టాక్సిక్ ఉంటాడు, క్రియేటివ్. కానీ పాజిటివ్ ఉన్నవాడు క్రియేటివ్ ఉండాలి. ఇది ఎందుకంటే నేను చేయగలనని ఎవరైనా చెప్పచ్చు, నేను చెప్పచ్చు, మీరు చెప్పచ్చు. కానీ క్రియేటివ్ మనిషి ఏం చేస్తాడంటే తను అది తెచ్చుకున్నా కూడా అది ప్రెజెంట్ ఎలా చేయాలని క్రియేట్ చేస్తారు. అది ఎస్టర్డే మాకు దాని గురించే చెప్పారు. ఓకే, అయితే మీరు ఎస్టర్డే టాపిక్ వల్ల మీ కెరీర్ పరంగా కానీ మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల కానీ కొంచెం యూజ్ అవుతుందని మీరు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మోటివేషనల్ జస్ట్ 1 day or 24 hours మేము మంచిగా ఉన్నామని సార్ చెప్పారు, మాకు మోటివేట్ ఇచ్చారని ఉంటారు. కానీ మా డౌన్ పాయింట్స్ వచ్చి ఎప్పుడే మాకు గుర్తుకుంటాయి. ఓకే, మేము దీంట్లో డౌన్ ఉన్నాము, అందుకే మాకు ఇక్కడ ఈ ఇష్యూ వచ్చింది. అది మాకు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి చాలా సహాయం అవుతుంది. సార్ కెరీర్ గైడెన్స్ మీకు నచ్చిందంటారా? ఎస్, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. 30 days సిరీస్లో ఎవ్రీడే ఒక స్టూడెంట్తో అయితే ఇలా చేపిస్తాము. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలని కోరుకున్నాము. అందరు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.